హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. కుకింగ్ వీడియోలో దొండకాయ రైస్ తయారీ విధానం. మరి దొండకాయ రైస్ తయారీ విధానానికి దొండకాయలు, ఫ్రెష్ దొండకాయలు ఇవి తీసుకోవాలి. దొండకాయలు, రైసు, కావలసిన ఐటమ్స్ తాలింపుకి మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, తాలింపుకి ఆయిల్ వేసి చేయాలి. దానికి పచ్చిమిరపకాయలు, తాలింపులో కరివేపాకు వేసుకోవాలి. తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముందు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నం కుక్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని రైస్ వండుకోవాలి. రైస్ కుక్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఈ దొండకాయలు శుభ్రంగా కడిగి సన్నంగా వర్టికల్ సైజులో స్మాల్ పీసెస్లో కట్ చేయాలి. సన్నని స్మాల్ పీసెస్లో కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఓ ప్యాన్లో ఆయిల్ వేసి అందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మనకి టేస్ట్కి తగ్గట్టుగా పలుకులు కూడా వేసుకోవచ్చు. గ్రౌండ్ నట్స్, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తాలింపులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి ఫ్రై చేశాక అందులో రెడీగా కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయల్ని వర్టికల్ సైజులో స్మాల్ పీసెస్లో కట్ చేసుకున్న దొండకాయల్ని అందులో వేసి సిమ్లో సన్నని మంట ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ ఉడికించాలి. కూర బాగా ఉడికాక తగినంత ఉప్పు, కారం వేసి ఫ్రై చేసి సైడ్ని పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న బియ్యం, రైస్, అన్నం రెడీగా కుక్ అయ్యాక ఈ రెడీ చేసుకున్న కర్రీలో ఆ రైస్ కలిపి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే దొండకాయ రైస్ రెడీ అవుతుంది. Okay viewers, if you like this cooking, please subscribe to my channel. Thanks for watching this video.